నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేపు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న సీఎం చంద్రబాబు అనంతరం ప్రాజెక్టు స్థితిగతులపై జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఖరీదైన ఫౌంటైన్ పెన్ బహుకరించిన సురేఖ వదిన కానుకతో మురిసిపోయిన జనసేనాని మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతిరోజు ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి ఇక నుండి ప్రతిరోజు విజయవాడ నుండి ముంబైకు విమాన సౌకర్యం విమాన సర్వీసులు ప్రారంభించిన ఎంపీలు కేశినేని చిన్ని బాలశౌరి సీఎం చంద్రబాబు తన మొదటి పర్యటన పోలవరం నుంచే ప్రారంభించనున్నారు. సోమవారం ఆయన ప్రాజెక్టును సందర్శించి వాటి ప్రస్తుత స్థితిగతులను జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం పోలవరం సవాళ్లను పరిష్కరించి పనులు పరుగులు పెట్టించాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తొలి క్షేత్రస్థాయి పర్యటనను పోలవరం నుంచే ప్రారంభించనున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు పోలవరానికి చేరుకోనున్న చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. వాటి ప్రస్తుత స్థితిగతులను తెలుసుకున్న తర్వాత అక్కడే పోలవరం అధికారులు జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సోమవారాన్ని పోలవరంగా నిర్దేశించుకుని ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేవారు. వారం రోజుల్లో ప్రాజెక్టులో ఎంత పురోగతి సాధించాలో లక్ష్యం నిర్దేశించేవారు. అమరావతి సచివాలయంలో ఉండి అక్కడి నుంచే పోలవరం ప్రాజెక్టులో ప్రతి విభాగాన్ని చూసేలా అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా చిరంజీవి సతీమణి సురేఖ తన మరిది పవన్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఓ ప్రముఖ కంపెనీకి చెందిన లిమిటెడ్ ఎడిషన్ పెన్నును పవన్ కు ఆమె వదిన బహుమతిగా అందించారు. దీనికి సంబంధించిన వీడియోను మెగాస్టార్ చిరు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి అంటూ ఓ స్వీట్ క్యాప్షన్ను కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో ఆ పెన్ ధర తెలుసుకునేందుకు అభిమానులు నెట్టింట తెగ వెతికేశారు. తీరా ధర తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ పెన్ ధర దాదాపు 80,000 నుంచి 3 లక్షల లోపల అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ పెన్ ధర కరెక్ట్గా ఎంత అని తెలియనప్పటికీ చాలా ఖరీదే అని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా మరికొందరు నెటిజన్లు ఈ పోస్ట్ పై ఫన్నీగా మీమ్స్ వేస్తున్నారు. ఆ పెన్ ధర గురించి సరదాగా కామెంట్లు పెడుతున్నారు. మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన తనపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసినట్లు వివరించారు. నారా లోకేష్ మంగళగిరి ప్రజల కోసం ఉండవల్లిలోని నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ప్రజా దర్బార్ నిర్వహించారు. దీంతో సమస్యలు విన్నవించేందుకు నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. ఆయా విభాగాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే రోజుల్లో గన్నవరం నుంచి మరిన్ని నూతన విమాన సర్వీసులు నడిపేందుకు కృషి చేస్తామని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గన్నవరం నుంచి కోల్కతాకు విశాఖ మీదుగా విమాన సర్వీసు నడిపే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని చెప్పారు. వారానికి 2 రోజులు వారణాసి వెళ్లేందుకు కొత్త విమాన సర్వీసు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం గుత్తేదారు వల్ల కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం ఆలస్యమైందన్నారు. దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని బాలశౌరి వివరించారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవాడ ముంబై విమాన సర్వీస్ను నిన్న ప్రారంభించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడారు. గన్నవరం నుంచి ముంబైకి ఎయిర్ లైన్స్ సర్వీస్ ప్రారంభించామని, ఈ విమానం ముంబైలో మధ్యాహ్నం 3:57 బయలుదేరి సాయంత్రం 5:50 విజయవాడ చేరుకుంటుందన్నారు. రాత్రి 7:10 విజయవాడ నుంచి బయలుదేరి 9 గంటలకు ముంబైలో ల్యాండ్ అవుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఈ సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకు మరిన్ని సర్వీసులను విస్తరిస్తాం. గన్నవరం నుంచి కోల్కతాకు విశాఖ మీదుగా విమాన సర్వీసు నడిపే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. వారానికి 2 రోజులు వారణాసి వెళ్లేందుకు కొత్త విమాన సర్వీసు కోసం ప్రయత్నిస్తున్నాం. విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే విమాన సర్వీస్ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. థాయిలాండ్, శ్రీలంక సర్వీసులు తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి మరో 2 సర్వీసులు అదనంగా వేసేలా తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, బాలశౌరి చొరవతో ముంబైకి సర్వీసులను నడిపేందుకు ఎయిర్ ఇండియా ముందుకొచ్చిందన్నారు. AI 5999 సర్వీసులో 180 సీటింగ్ కెపాసిటీ ఉంటుందన్నారు. వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులను కూడా ఈ సర్వీసు ద్వారా ముంబైకి, అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. డైలీ ఫ్లైట్ ఇది విజయవాడ నుంచి ముంబైకి ఎయిర్ ఇండియా ఫ్లైట్. మొట్టమొదటిగా కొత్త ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ అమరావతి క్యాపిటల్ రాజధాని ఏదైతే ఉందో శరవేగంగా అభివృద్ధి చెందింది. రాజధాని ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా అనేక రకమైనటువంటి వివిధ ప్రాంతాలకి, విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకి ఫ్లైట్ సౌకర్యాలు కూడా పెంచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో ఇది మరిన్ని ఫ్లైట్లు తీసుకురావడానికి మేమంతా సమిష్టిగా కృషి చేస్తాం. మనకి ఇంకొక లక్ ఏంటంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్, పౌర విమాన శాఖ మంత్రివర్యులు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు గారే క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు. తద్వారా మనకి ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసుకోవటంలో విజయవాడ నుంచి ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అనేక ప్రాంతాలకి మరిన్ని ఫ్లైట్లు తీసుకురావడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఈ ఫ్లైటు 3:50 విజయవాడలో ముంబైలో బయలుదేరి 5:50 విజయవాడలో ల్యాండ్ అవుతుంది ఎయిర్ ఇండియా ఫ్లైటు. అదే రకంగా రిటర్న్ ఫ్లైటు ఈవినింగ్ 7:10 ఇక్కడి నుంచి డిపార్చర్ టైము 9 గంటలకి ముంబైలో ల్యాండ్ అవుతుంది. ముంబై అనగానే మనందరికీ తెలుసు, భారతదేశానికి ఆర్థిక రాజధాని, ఫైనాన్షియల్ క్యాపిటల్. నేను విజయనగరం ఎంపీ అండి, కలిసిటప్పల నాయుడు. ఈరోజు మా మిత్రులందరూ కూడా విజయవాడ టు బొంబాయి సర్వీస్ని ప్రారంభిస్తున్నారు. ఇది మన రాష్ట్ర రాజధాని నుంచి ఇతర దేశంలో ఉన్న ప్రముఖ కేంద్రాలకి ఈరోజు ఓపెన్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల తర్వాతే ఈ సైడ్ మీద ఆనందం అనిపిస్తుంది. ఇంకా ముందు కూడా సర్వీసులు వస్తాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఎంపీ కూడా రామ్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కనుక ఇంకా మంచి సర్వీసులు వస్తాయి. వాణిజ్య పరంగా మనం డెవలప్ అవ్వాలి, దాని దిశగా వెళ్తున్నాం. ఈరోజు ఫస్ట్ ఫ్లైట్ ఈరోజు మన దేశ రాజధాని ఏదైతే క్యాపిటల్ ఆర్థిక రాజధాని బొంబాయికి వేయడం అనేది సంతోషం అనిపిస్తుంది. గోవులను వధించినా, అక్రమంగా నిల్వ ఉంచినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ ఏసీపీ పి మురళీకృష్ణారెడ్డి హెచ్చరించారు. స్టేషన్ పరిధిలో బక్రీద్ సందర్భంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. బక్రీద్ సందర్భంగా ఏసీబీ ఆధ్వర్యంలో ఎస్ కన్వెన్షన్ హాల్ నందు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమ ఏసీపీ పి మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో బక్రీద్ సందర్భంగా జంతువుల అక్రమ రవాణా,
అక్రమంగా పశువులను వధించడం వంటి నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో జంతు పరిరక్షణ చట్టాలను అమలుపరిచే దిశగా నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు భవానీపురం స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. పోలీస్, రెవెన్యూ, నగరపాలక సంస్థల సమన్వయంతో పోలీస్ స్టేషన్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ బృందాలు అన్ని ముఖ్య ప్రదేశాలలో నిరంతరం పర్యవేక్షిస్తాయని తెలిపారు. అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా పశువులను వధించడం, అక్రమంగా నిల్వ ఉంచడం, విక్రయాలు చేస్తున్న వారిని పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశవ్యాప్తంగా బక్రీద్ పండుగను ఈ నెల 17న జరుపుకుంటారని, ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో జంతువులను వధించే అవకాశం ఉందని, చట్టాలను గౌరవిస్తూ అనుసరిస్తూ పండుగను ఆనందంతో జరుపుకోవాలని, పశువులను వధించేటప్పుడు పశు సంరక్షణ చట్టం, గోవధ నిషేధ చట్టం తప్పనిసరిగా గౌరవించి పాటించాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో భవానీపురం శాంతి కమిటీ సభ్యులు, పోలీస్, రెవెన్యూ, వెటర్నరీ, విఎంసీ, స్లాటర్ హౌస్ మెంబర్స్, గో సంరక్షణ సమితి మెంబర్స్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ గౌరవ పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని మత సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు, అలాగే ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు అందరి యొక్క సమన్వయ సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భం ఏంటంటే బక్రీద్ అనే ఫెస్టివల్ 17వ తారీఖున జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి సమన్వయ కమిటీలో కొన్ని విషయాలు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఈ బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా విజయవాడ పోలీస్ కమిషనరేట్ తరఫున, గౌరవ కమిషనర్ తరఫున, మా అందరూ పోలీస్ అధికారుల తరఫున ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా అడ్వాన్స్ బక్రీద్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ సందర్భంగా పెట్టిన ఈ మీటింగ్లో సమన్వయం పాటించాలి, చట్టాలను మనం అనుసరించాలి, చట్టాలను గౌరవించాలి, చట్టంలో చెప్పిన ప్రతి దాన్ని కూడా మనం ఫాలో అవ్వాలి అనే విధంగా మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సమన్వయ కమిటీలో ఈ గవర్నమెంట్ అధికారులందరూ కూడా చట్టాన్ని ప్రత్యేకించి పర్టికులర్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ, వెటర్నరీ ఆఫీసర్స్ కానీ, వెటర్నరీ డాక్టర్ ఉన్నారు, అలాగే తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తరఫున తహసీల్దార్ గారు, అలాగే ఆర్డీఓ గారి తరఫున కూడా వారే, ఇంకా అట్లాగే ఇక ఈ మొత్తం వెటర్నరీ డాక్టర్ అందరూ కూడా ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళ చట్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క నిబంధనలు మేము కూడా తెలుగులో అందరికీ సప్లై చేయడం జరిగింది. దాన్ని తూచా ఫాలో అవ్వాలని చెప్పేసి పోలీస్ తరఫున, సిటీ పోలీస్ తరఫున మేము మాట్లాడటం జరిగింది. ఈ బక్రీద్ సందర్భంగా గోవధ అనేది చట్ట వ్యతిరేకం. నిర్దిష్ట కాల పరిమితితో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వం రాజధానిని విధ్వంసం చేసిందని మండిపడ్డారు. అమరావతిపై న్యాయస్థానాల్లో ఉన్న చిక్కులను తొలగించి న్యాయం చేస్తామన్నారు. అధికారులతో చర్చించి పనులు స్టేటస్ తెలుసుకుని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. మేళ తాళాలతో సచివాలయానికి వచ్చిన మంత్రి నారాయణకు పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి స్వాగతం పలికారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో మంత్రిగా ఏ ఛాంబర్లో విధులు నిర్వహించారో అదే ఛాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతి కోసం 32,000 ఎకరాలు ఎటువంటి లిటిగేషన్ లేకుండా సేకరించామని, గత ప్రభుత్వం రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. అలాగే ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం అమరావతి రాజధానిని పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలిపారు. 2.5 ఏళ్లలో అమరావతిని నిర్మించి దేశంలోని టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకొని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంటు, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేసాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి, బిల్డింగ్లే కాదు. అలా యాక్చువల్గా డిజైన్ చేసాం.
దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది. అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులకు కావచ్చు, సెక్రటరీలకు కావచ్చు, రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేశాం. హౌసింగ్ సమాచార శాఖ మంత్రిగా నియమితులైన కొలుసు పార్థసారథి తన పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం మంత్రి కొలుసు పార్థసారథి గొల్లపూడిలోని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాసానికి స్వయంగా వెళ్లారు. అనంతరం ఉమా పార్థసారథికి పుష్పగుచ్చం, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం చేసుకోవడానికి తిరుమల తిరుపతి క్షేత్రానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శ్రీవారి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ సెలవులు కలిసి రావడంతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమల క్షేత్రానికి తరలివచ్చారు. దీంతో అనూహ్యంగా రద్దీ ఎక్కువైంది. వెంకన్న దర్శనానికి 36 గంటల సమయం పడుతుంది. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. శిలాతోరణం ఆక్టోపస్ భవనం వైపు నుండి నందకం వరకు క్యూ లైన్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్ లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతుంది. అయితే క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తున్నారు. శనివారం తిరుమల శ్రీవారిని 82,886 మంది భక్తులు దర్శించుకున్నారు. 44,234 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.09 కోట్లు సమకూరింది. వరుస సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి దుర్గమ్మ దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. సామాన్య భక్తులతో పాటు వీవీఐపీలు కూడా జగన్మాత దర్శనానికి తరలివచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీకి ఒక కారణంగా మారింది. ఈ వేకువజామున ప్రారంభమైన భక్తుల రద్దీ అదే రీతిలో కొనసాగింది. ఆదివారం ఉమ్మడి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. సోమవారం కూడా సెలవు కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు కుటుంబ సభ్యులను వెంటపెట్టుకుని వచ్చి అమ్మవారికి మొక్కుబళ్లను చెల్లించి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. ఆదివారం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే పలు రకాలైన ప్రత్యేక పూజల్లో ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చండీ హోమంలో సైతం ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. అంతరాలయం దర్శనం చేసుకోవడానికి భక్తులకు సుమారు 2 గంటల సమయం పట్టింది. ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ అధికంగా ఉండడంతో ఉదయం కొన్ని గంటల పాటు అన్ని వాహనాలను కొండపైకి ఆలయ సిబ్బంది అనుమతించలేదు. ఉదయం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, పలువురు వీఐపీలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ముందుగా దుర్గమ్మ ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనాన్ని దగ్గరుండి చేయించారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వాదం అందజేశారు. అనంతరం ఈవో కెఎస్ రామారావు వారికి అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు. దిగ్విజయమస్తు మనోరథా పరిపూర్ణా భవంతు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
రేపు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న సీఎం చంద్రబాబు. అనంతరం ప్రాజెక్టు స్థితిగతులపై జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఖరీదైన ఫౌంటైన్ పెన్ బహుకరించిన సురేఖ. వదిన కానుకతో మురిసిపోయిన జనసేనాని. మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రతిరోజు ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి. ఇక నుండి ప్రతిరోజు విజయవాడ నుండి ముంబైకు విమాన సౌకర్యం. విమాన సర్వీసులు ప్రారంభించిన ఎంపీలు కేశినేని చిన్ని, బాలశౌరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.